హలో హాయ్. ఈరోజు నేను ఈయన గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా చెప్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ అన్ని విషయాల కమాన్ క్రౌడ్ ఫండింగ్ కమాన్ ఇది కాదండి, ఇది నా జిల కోసమే, నా దానికోసమే నేను వెళ్తున్నా. కాబట్టి మీరు నాకు సపోర్టు, జస్ట్ మోరల్ సపోర్ట్ చాలు. అలానే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఈయన రీసెంట్గా ఒక 16 minutes వీడియో వదిలిండు. చాలా ఓపికగా విన్నా. లాస్ట్లో అంటాడు ఆయన పబ్లిక్ని ఉద్దేశించి, ఒరేయ్ నా మీద కేసేస్తే మీ మీద వేసినట్టేరా. నాకు అర్థం కాదు ఏంటంటే, నీ మీద కేసేస్తే మా మీద వేసినట్టు ఎందుకు అవుతుంది? సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు. నీ ఒపీనియన్స్ మా ఒపీనియన్స్ ఒకటి ఎట్లయితుంది? 16 minutes వీడియో నాకు సరిగ్గా గుర్తుకు లేదు, కానీ గుర్తున్నంత మాట్లాడతా, కావాలంటే మళ్ళీ మళ్ళీ మాట్లాడతా. నేనెందుకు మాట్లాడతా అంటే, నువ్వు చిరంజీవి గారి పేరు తీసావు, నాగవంశీ గారి పేరు తీసావు, నన్నే టార్గెట్ చేస్తున్నారా ఇంకా మిగతా రివ్యూవర్స్ని కూడా టార్గెట్ చేస్తున్నారా అని బేసిక్గా తెలివిగా నిన్ను నువ్వు అని తోపని చెప్పుకుంటున్నావు. నీ సంగతి నేను చెప్తా. ఇది లాంగ్ అయినా పర్వాలేదు, లాంగ్ వీడియోస్ చేయొద్దనుకున్నా, కానీ ఇది ఒక్కటి చేస్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు వచ్చి దండాలు పెట్టాలా, మీతో శభాషీలు చెప్పించుకోవాలా, మీతో వచ్చి ఫోటోలు దిగాలా, నాకు కూడా అర్థం కాదు. ఫస్ట్ నీకు చిరంజీవి గారు ఎక్కడైనా ఫోటో ఇస్తాడా? నాగవంశీ గారు 100 కోట్ల సినిమాలు తీస్తారు. నువ్వు ఎంత బాయ్ నాగవంశీ గారి ముందు? నువ్వేం క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నావు తెలుసా మార్కెట్లో? మీ వర్సెస్ ఆ ప్రొడ్యూసర్, మీ వర్సెస్ నాగవంశీ గారు, మీ వర్సెస్ వాళ్ళు. నువ్వు నాగవంశీ గారి పేరు చాలాసార్లు తీసావు కాబట్టి నేను కూడా ఆయన పేరు తీసా మాట్లాడుతున్నా. ఆయన 100 కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తాడు. ఆయన ఆ ప్రోడక్ట్ని హిట్ చేయాలనుకుంటాడు. ఆయన చుట్టూ వచ్చే నెగిటివిటీని కట్ చేయాలనుకుంటాడు. అది ఏ బిజినెస్లో అయినా కరెక్టే కదా బార్బలు. నీకేంది? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా విను. ఒక ఊర్లో లేకపోతే ఒక కాలనీలో రోడ్ మీద ఒక పిచ్చుకుక్క అందరినీ కలుస్తుంది అనుకో, ఆ కాలనీ వాళ్ళు కానీ ఆ ఊర్లో వాళ్ళు కానీ అందరూ మాట్లాడుకొని ఆ పిచ్చుకుక్కని కొట్టాలా, చంపాలా అని అనుకుంటారు కదా. అప్పుడు ఆ కుక్క ఈ మనుషులందరూ ఈక్వల్ అయిపోతారా? అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అసలు నువ్వెవరో చెప్తా చూడు. చలనచిత్రం ఇంత పెద్ద వర్డ్ మనకు ఎందుకులే, కానీ సినిమాలు రివ్యూలు చెప్పుకుంటూ వాటి మీద వచ్చే డబ్బులతో బతికేటోడివి నువ్వు. నీకు ఇంకో విషయం చెప్తా చూడు. నువ్వు ఉన్న చెట్టు కొమ్మనే నరికేయాలనుకునేటోడివి నువ్వు. ఇంకొకటి, శ్రీకాంత్ అనే యాక్టర్ అంటాడు, విరోచనాల కన్నా హీనమైనవి ఉంటుంది, అది నువ్వు. సినిమాని బాగా ముందుకు తీసుకెళ్ళారు. ముక్కు స్ట్రైట్గా మాట్లాడే వ్యక్తి కాబట్టి దరిద్రానికి విరోచనాలు వస్తే రివ్యూ రైటర్లు పుడతారంట. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నిన్ను నువ్వు గొప్పగా ఊహించుకోకు. అసలు ఎవరి కోసం పోరాడుతున్నావు? అసలు ఎందుకు పోరాడుతున్నావు నువ్వు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నీకేనా, వాళ్ళకి లేదా? ఎటకారంగా నువ్వు మాట్లాడుతావు. వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఎటకారంగా మాట్లాడితే వాళ్ళు రియాక్ట్ అవ్వరా? ఏందో నువ్వు స్వాతంత్ర పోరాట యోధునివా? పేదరికం కోసం పోరాడుతున్నావా? క్యాస్ట్ సిస్టమ్ కోసం పోరాడుతున్నావా? మనం ట్యాక్సులు కడతాం, మనకి ఎడ్యుకేషన్ చక్కగా లేదు, రోడ్లు చక్కగా లేవు, హెల్త్ కేర్ చక్కగా లేదు, దీనికోసం ఏమైనా పోరాడుతున్నావా? మన ఎకనామీ కోసం పోరాడుతున్నావా? అసలు దేనికోసం నువ్వు పోరాడుతున్నావు బార్బల్? సరైన సినిమా ఎవరికి? సరైన సినిమా ఇప్పుడు మనశంకర వరప్రసాద్ హిట్ అయింది, నీకు నచ్చలేదు. యానిమల్ హిట్ అయింది, నీకు నచ్చలేదు. ఎవరి ఒపీనియన్ అన్నది కదా. మంచి సినిమాలంటే ఏంటి బ్రో? మంచి సినిమాలంటే నీకు నచ్చేటివి మంచి సినిమాలా? నీకు నచ్చినట్టు తీయాలా? వాళ్ళకి హిట్ అయితే చాలు కదా. రుద్దుతున్నావు అంటున్నావు. ఎవరి మీద రుద్దుతారు బార్బల్? మిడిల్ క్లాస్ వాళ్ళు పెద్ద పెద్ద పార్టీలకు పోలేరు, పెద్ద పెద్ద పబ్లకు పోలేరు, పెద్ద రెస్టారెంట్లకు పోలేరు. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ 3 గంటలు చిన్న సినిమా. వాటి మీద నన్ను యుద్ధం చేసేది. నీ అహం, నీ స్వార్థం నీ నాశనానికి దారి తీస్తుంది. ఇది గ్రహించుకో బార్బల్.